అయితే మిత్రులందరి నిన్న అంటే ఈ మీటింగ్కు ఎందుకు ఇంత సీరియస్గా తొందరగా నిర్వహించాల్సి వచ్చిందో మీకు ఒక మాట చెప్పి నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. గాంధీ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం గురించి డెడ్ బాడీ తీసుకొస్తే అందరికీ తెలుసు పోలీసులు ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి ఇమీడియట్గా ప్రజలు గుమ్ము గూడక ముందే పిఎంఈ చేసేస్తారు, ఇంటికి బలవంతంగా పంపిస్తారని తెలుసు. మనకు ఇమీడియట్గా తెలవంగానే అన్నకు ఫోన్ చేసిన అన్న అప్పటికే నేను గాంధీ దగ్గర ఉన్నా అన్నాడు. నేను ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. మేము ఇద్దరమే ఉన్నాం దళిత సంఘాల ఆధ్వర్యంలో. అక్కడ నారక్కపేటకు మహబూబాబాద్లో అందరి దళిత సంఘాల నాయకులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా అరెస్ట్ చేశారు, ముందస్తు అరెస్టులు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ చట్టాల ద్వారానైతే చాలా కఠినతరం ఉన్నది. అంటే ఇప్పుడు వచ్చిన చట్టాలన్నీ కూడా మానవ హక్కులకు వ్యతిరేకంగా, మన ప్రజా సంఘాలకు వ్యతిరేకంగా, కేవలం జ్యుడిషియరీకి కూడా హక్కులు లేకుండా కట్ చేసి అన్నీ కూడా పోలీసు వ్యవస్థకే అప్పజెప్పే సందర్భం వచ్చింది. ప్రివెంటివ్ అరెస్ట్ కింద అందరినీ చేసిన ఉన్న ఇద్దరమైనా దాదాపుగా ఒక అర్ధ గంట అక్కడ నిరసన తెలపడం జరిగింది. అయితే అప్పుడే నిర్ణయించుకున్నాం, దీన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలుగా చేయాలి, అవసరం ఉంటే జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోవాల్సిన అంశం కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉన్న పరిస్థితులను నాకు తెలిసి ఆ కుటుంబంతో కలిసిన వాళ్ళు మేము ఇద్దరమే అనుకుంటా. దాదాపుగా ఫస్ట్ వీళ్ళు పోయిన తర్వాత అదే 2 ఆర్గనైజేషన్లు పోయిన తర్వాత మాలాంటి వాళ్ళని ఎవరిని పోకుండా కిందనే ఆపేసారు. చాలా ఒక 2-3 గంటలు ప్రయాసాలు అయితే అప్పటికైనా వెంటిలేటర్ మీద వచ్చేసిండు. ఇక అక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు అంతా కూడా కట్టడి చేసేసి పోకుండా చేశారు. ఇది అంత పెద్దగా చదువుకొని అంత కష్టపడి కానిస్టేబుల్గా ఉంటూ అట్ ఏ టైం 3 ఉద్యోగాలు సంపాదించిన మేధావేనా. ఇక ఇప్పుడే మేడం చెప్పింది ఆయన అంబేద్కరిస్ట్, ప్యూర్ అంబేద్కరిస్ట్ అని. అంబేద్కరిస్ట్ ఎప్పుడు కానీ అన్యాయాన్ని సహించడు, అక్రమాలను సహించడు. ఈరోజు ఆయన ఆత్మహత్యకు కూడా అదే కారణం అయింది. ఇప్పుడు ఈ అశ్వరావుపేట అనేది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు బార్డరు, చాలా కలెక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్. అది విపరీతమైన కలెక్షన్ ఉంటుంది. ఆ కలెక్షన్ అంతా కూడా అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా పంచుకుంటే సందర్భం ఉంటుంది. ఈయన అంబేద్కరేటు ఒక నిజాయితీపరుడుగా ఉన్న సందర్భంలో, వాటన్నిటిని ప్రశ్నించిన సందర్భంలో పై అధికారి ఎట్లయినా అగ్రకులానికి చెందినాడు కాబట్టి మనకు ఎట్లయినా వ్యతిరేకం చేస్తాడు. కానీ ఆయన కింద పనిచేసే కానిస్టేబుల్ కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి, ఆయన చెప్తే విధులు నిర్వహించాల్సిన కానిస్టేబుల్ కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. ఎంత దారుణం అంటే రైటర్ ఎప్పుడు సివిల్లో ఉంటాడు, ఎక్కడ ఎవరికి పరిచయం లేదు, పెద్ద అధికారులు ఎవరని చెప్తే ఆయన ఆపరేటర్ చేయాలి కంప్యూటర్. ఈవెన్ రైటర్ కూడా సహకరించకపోవడం, మిగతా 2 కానిస్టేబుల్ని తీసుకొచ్చి పని చేస్తే వాళ్ళని తిట్టి కొట్టి అక్కడ నుంచి ఆ విధులు చేసుకోకుండా పంపించిండు. అంటే ఎంత సీరియస్గా వేధింపు గురైండు. గాంధీ హాస్పిటల్లో వాళ్ళ బ్యాచ్మెంట్లు చాలామంది వచ్చారు. ఆయన టాస్క్ ఫోర్స్లో ఉన్న కానిస్టేబుల్ అనుకుంటా, చాలా ధైర్యవంతుడైనా అసలు ఆయన చేసుకునే వ్యక్తి కాదు, కానీ చేసుకున్నాక మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నందుకు దొరకడంలో లేట్ అయింది కాబట్టి ఇది జరిగింది. అంటే ఆత్మస్థైర్యంగా ఉన్నది, ధైర్యంగా ఉన్న వ్యక్తికే ఈ విధంగా వేధింపులు చేస్తే సామాన్యమైన ఆలోచన పరానికి ఏ విధంగా టార్చర్ ఉంటుందో మనము శ్రీనివాస్ కేసే ఒక నిదర్శనం. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఒక వెల్మదోర చేతుల్లో ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిన సందర్భం. దాని తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన
రేవంత్ రెడ్డి గారి నేను ఎప్పుడు కూడా అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ఈ క్రమంలో ఎప్పుడు కూడా ఆయనను విమర్శించలే. కానీ ఈ 6 నెలల సందర్భంలో చూస్తే నాకు అనిపిస్తున్నది కేసీఆర్ కంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డితో అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 7 నెలలలో ఈ 6 నెలలలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు జరిగినాయి. అన్నీ కూడా సెన్సేషనల్ కేసులే. ఇదే పోలీస్ వ్యవస్థలో వేధింపులకు గురై దళిత ఆఫీసర్లు చాలామంది కూడా సస్పెండ్లు కావడం, అవమానాలకు గురై లాంగ్ లీవ్కు పోయడం, ఇక కింద ఉన్న గ్రామాలలో చాలా విపరీతంగా అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి. కుమారి ఆంటీ రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇబ్బంది పెడుతున్నాడంటే ముఖ్యమంత్రి స్పందించిండు. కానీ ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల ఎరకల అమ్మాయికి రేప్ జరిగితే స్పందన లేదు. ఇంతెందుకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అలా జాయింట్ సెక్రటరీ ఆమె పై అధికారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆ కీలకమైన డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నది. నిజాయితీ గల ఆఫీసర్, ఆమె కూడా నిజాయితీ పరువు రాలే. ఆమె హైదరాబాద్లో పుట్టిన దళిత అధికారి. ఆమెకు అసలు కుల వివక్షత అంటేనే తెలియదు అంటాను. నాంపల్లిన పుట్టింది ఆమె. అసలు ఈ ఎస్సీ ఎస్టీలు ఏంటిది ఇదేంటిది అనేది ఆమెకి తెలియదు. కానీ జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి చేతి కింద డిప్యూటీ సెక్రటరీ సెక్షన్ ఆఫీసర్లు ఒక దళిత అధికారి చేతి కింద నేను పనిచేయడం అవమానంగా ఉన్నదని పోస్టు పెట్టి అవమానించారు. 94 మంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారుల ఉన్న గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఒక దళిత అధికారి చేతిలో కింద మేము పనిచేయడం అవమానంగా ఫీల్ అవుతుందని బహిరంగంగా పెట్టింది. ఈ అంశం తెలియదా? డిప్యూటీ సీఎంకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అంశం. ఆ కేసులో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయి 60 రోజులు దాటిపోయింది. ఇంతవరకు నిందితుల మీద యాక్షన్ లేకపోగా ఇప్పుడు శ్రీనివాసులు మీద ఏ విధంగానైతే టార్చర్ జరుగుతున్నదో అదే డిపార్ట్మెంట్కు సంబంధించింది. ఆయన చేతి కింద పనిచేసే అధికారులు, అదేవిధంగా ఆ జాయింట్ సెక్రటరీ చేతి కింద పనిచేసే మిగతా కులాలు. దారుణం ఏంటంటే ఇక్కడ అదే మళ్ళీ మన సామాజిక వర్గాలతోనే ఆమెకు వేధింపులు చేసే ప్రక్రియ జరుగుతున్నది. ఎంత దారుణం అంటే ఆమెకు మిగతా దళిత సంఘాలు అంటే ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ పోయి బాధితురాలకు మాట్లాడుతున్నారు, మీరు కేసు విత్డ్రా చేసుకుంటున్నారు. అదే ఎస్సీ ఎస్టీ సంఘాలు జాతి ద్రోహులు ఎవరైతే నిందితురాలు ఉన్నదో పద్మావతి డిప్యూటీ సెక్రటరీ ఆమెకు పోయి కాంప్రమైజ్ చేసుకోమని చెప్తలేరు. తప్పైందని క్షమించమని అట్లీస్ట్ అడగాలి కదా, ఆమెను అడగరంట. ఇంకా దౌర్భాగ్యం ఏంటిదంటే ఆమె అదే సోషల్ మీడియాలో అదే వాట్సాప్లో నేను అన్నది ఏం తప్పు లేదు, నేను అన్నదాని మీద స్టిక్ అనే ఉన్నా, నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను సారీ చెప్పనని బహిరంగంగా చెప్తుంది. కానీ మన జాతి ద్రోహులు ఆమె సిక్క ఇంట్లో రెస్ట్ తీసుకుంటే ఇంటికి పోయి మరీ దాడి చేసేంత పరిస్థితి చేశారు. అంటే గతంలో గ్రామాల్లో జరిగే అట్రాసిటీస్ అన్నీ కూడా ఇప్పుడు చదువుకున్న దళితుల మీద జరుగుతున్నారు. అది ఆవేదన చెందాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాల్లో జరుగుతున్నాయి. ఏదో మన ఆర్థిక పరిస్థితుల్లో కానీ మన సామాజిక పరిస్థితుల్లో కానీ విద్యాపరంగా కానీ వెనుకబాటు పడ్డాం కాబట్టి మిగతా కులాలు దాడి చేస్తున్నాయి. అంటే కష్టపడి చదువుకొని నిజాయితీగా నిలబడి ఉన్నత పదవులకు వచ్చినా కానీ ఆ వివక్షత పోతలేదు. రెట్టింపై ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇదే శ్రీనివాసులు లాగానే ఆ మేడం కూడా జాయింట్ సెక్రటరీ గారు రిజైన్ చేస్తా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే దాడులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చదువుకున్న దళితుల మీద దాడులు పెరిగిపోయినాయని దీన్ని నిదర్శనం అనుకోవాలి. ఇప్పుడు మేడం అన్నది హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఏర్పాటు చేయాలి.
రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిన 3వ రోజే రాష్ట్ర సచివాలయంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మొన్న జూలైలో ఇది కాన్స్టిట్యూట్ చేసి మీటింగ్ చేయాలి అని మొన్న జూన్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కానీ ఎక్కడ కూడా కమిటీ కాన్స్టిట్యూట్ కాలేదు, మీటింగ్ అది జరగనే లేదు. మరి ఈ 10 సంవత్సరాలలో జరిగిన వివక్షత ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నది కదా. మరి దీన్ని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఒక దానిమ్మకాయ తీసుకున్నాడని కట్టేది దాడి చేస్తారు. నిజాయితీగా పనిచేస్తే నా కర్తవ్యాన్ని నిర్వహిస్తా అని దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారులు పనిచేస్తే వాళ్లకు ఈ వివక్షత చేసి ఈ విధంగా హరాస్మెంట్ చేస్తారు. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా 24 అవర్స్ ఖాళీ ఫోన్లలోనే అన్నకు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇమీడియట్గా అన్న ఇక్కడ బుక్ చేసిండు, అక్కడ పోయి మళ్ళీ నేను DTP చేసి మిగతా కార్యక్రమాలు ఏదైతే ఫోన్ల ద్వారా చెప్పాలి ఇవన్నీ కూడా ఫోన్ల ద్వారానే చెప్పడం ద్వారా ఇంతమంది ఇక్కడ రావడం జరిగింది. ఇది వర్కింగ్ డే కాబట్టి కొన్ని మిగతా సంఘాలు కూడా వేరే వేరే వర్క్లో ఉండి రాలేకపోయినాయి. కానీ వాళ్ళందరూ కూడా మనం తీసుకుపోయే కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తానని మనకు మద్దతు చెప్పడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత ఇక్కడ జరిగే అట్రాసిటీస్, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 7th షెడ్యూల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ ప్రజల భద్రత కల్పించాల్సింది పూర్తి కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం. మరి దాని ప్రకారం చూస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం SC STలకు ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా రక్షణ కల్పించడంలో పూర్తి విఫలమైంది ఈ 7 నెలల పాలనలో. దీన్ని గమనించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది. అన్ని కీలకమైన శాఖలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంటాయి. మన సమస్యలు చెప్పుకోవాలంటే SC డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఫుల్ ఫ్లెడ్జ్ కమిషనర్ ఉన్నాడు, ఇన్ఛార్జ్ కమిషనరు సెక్రటరీకే ఇన్ఛార్జ్ చేస్తారు. మంత్రి ఉన్నాడు, మన సమస్యలు చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ శాఖలో జరిగిన అట్రాసిటీ ఇది. పోలీస్ శాఖకు సంబంధించిన హోమ్ మినిస్టర్ ఉండాలి, మనం పోయి ఇమీడియట్గా రిప్రజెంటేషన్ చేయడానికి. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మనకు సంబంధించిన అంశాల్లో అన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సమస్యను మేము డిప్యూటీ సీఎం గారి దగ్గర తీసుకుపోయినాం. ఆయన అంటాడు, నేను ఫైనాన్స్ శాఖకు సంబంధించిన కదా, దళితుడైనా మీరు ముఖ్యమంత్రిని కలవాలి అంటాడు. ముఖ్యమంత్రికి కలిసే అవకాశాలు లేవు. ఈ విధంగా కీలక శాఖలన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మరి దాన్ని నైతిక బాధ్యత చేస్తూ అక్కడ స్పందించాల్సిన అవసరం ఉన్నది కదా, రియాక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా, లేదు. అయితే శ్రీనివాసులు ఈ కేసులో క్లియర్గా ఇప్పుడు ఈ ఆత్మహత్య అని ఆయన చనిపోయేదాకా కూడా మనం అన్నాం. కానీ ఇవాళ నుంచి హత్య అనాలి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య హత్యగా మనం ప్రకటించాలి. ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యమని మనం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసులో వాళ్ళ భార్య కంప్లైంట్ మీద FIR అయినా చేసి మహబూబాబాద్ పోలీసుకు ట్రాన్స్ఫర్ చేస్తే, ఇప్పుడు నేను ఒక ఉద్యమకారునిగా ఒక DVMC మెంబర్గా SC ST PO యాక్ట్ను అమలు చేపిస్తే బాధ్యతగా ఒక సైనికునిగా మాట్లాడుతున్నాం. మా డిమాండ్లను పక్కన పెడదాం. ప్రభుత్వము బాధ్యతగా, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగా నిర్వహించాల్సిన విధులు ఈ కేసులో నిర్వహించడంలో పూర్తిగా విఫలం చెందింది. సంఘటన 30 జూన్కు జరిగితే 2 రోజుల తర్వాత ఇక్కడ యశోద హాస్పిటల్లో వచ్చింది ట్రీట్మెంట్ గురించి. ఆయన మొన్న అంటే వారం తర్వాత చనిపోయిండు. SC ST PO యాక్ట్ కింద కేసు నమోదైతే ఇమీడియట్గా రియాక్ట్ కావాల్సిన అధికారులు ఆయన చనిపోయి కూడా ఇప్పటికీ 3వ రోజు అవుతున్నది. ఇంతవరకు కూడా అంటే దాదాపుగా 12-13 రోజులు జరిగింది. ఇంతవరకు కూడా పోలీసుల యాక్షను శూన్యంగా ఉన్నది. ఎందుకు శూన్యంగా ఉన్నది అంటున్నాం? నిందితులుగా ఈ ఆత్మహత్యకు ప్రేరేపించింది జితేందర్ రెడ్డి CI,
మిగతా 4 కానిస్టేబుల్, దాంతోపాటు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, తర్వాత నమస్తే తెలంగాణ ఆయన డయింగ్ డిక్లరేషన్లో క్లియర్గా చెప్పిండు. ఆయన చెప్పుకుంటూ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇంకో ఇది ప్రధానంగా అని చెప్పిండు. మరి ఒక డయింగ్ డిక్లరేషన్ స్టేట్మెంటే కీలకం. ఇప్పుడు అంటున్న ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా పక్కకు పోతాయి. కేవలం డయింగ్ డిక్లరేషన్ మీదనే రేపు ఆయనకు శిక్ష పడుతుంది ఆ నిందితులకు. మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఐజీ దగ్గర సిఐకి అటాచ్ చేశారు, ఎస్పీ దగ్గర 4 కానిస్టేబుల్ని అటాచ్ చేశారు? అంటే ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల మీద దాడులు జరిగితే రాజ్యం ప్రభుత్వమే పోలీసులే రక్షణ కల్పిస్తాము, రక్షణ పంచుతామని ఒక సిఐకి ఐజీ లెవెల్లో సెక్యూరిటీ ఇస్తారు, కానిస్టేబుల్లకేమో ఎస్పీ లెవెల్లో సెక్యూరిటీ ఇస్తారని సందేశం ఇస్తున్నారా? దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంఘటన జరుగుతున్న దాని మీద నివేదిక ఇస్తే డిఎస్పీ స్పందించలే, ఎస్పీ స్పందించకపోగా ఈయన మీద తప్పుడు ఆరోపణలు చేసి కంప్లైంట్ చేస్తే 5 మెమోలు ఇచ్చారు. ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం అవినీతి జరుగుతుందని నేను నివేదిక ఇస్తే దాని మీద యాక్షన్ లేదు, నా మీద ఒక 5 ఆయన పోయిండే 5-6 నెలలు అయింది ఆడిపోయి. ఈ పోయిన 5-6 నెలల్లో 5 మెమోలు వచ్చినాయి. అంటే వేధింపులు ఏ విధంగా ఎంత సీరియస్ ఉండదో మనం ఈ పరిస్థితులను చూస్తే మనం ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉన్నది. అయితే మనం ఇప్పుడు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేయడం ఒక ఎత్తు అయితే, నేనేమంటున్నా వాళ్ళు చేయాల్సిన విధులు ఎందుకు నిర్వహిస్తలేరు అన్నదే నా పాయింట్. ఇమీడియట్గా రిమాండ్ చేయాలి కదా. గతంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనుకుందాం, అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ల కింద అప్పుడు అబేట్మెంట్ సూసైడ్ ఐపీసీ సెక్షన్ 306 కింద నమోదు చేస్తూ ఎస్సీ ఎస్టీ పీ యాక్ట్ కూడా 325A కింద కేసు నమోదు చేశారు. చనిపోయింది కదా, ఇమీడియట్గా అది హత్యా నేరం కింద కన్వర్ట్ చేయాలి. అది మనం చెప్పాల్సిన డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా న్యాచురల్గా ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో దాన్ని హత్యా నేరం కింద కన్వర్ట్ చేసేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు 302 సెక్షన్ ఇప్పుడు 103 అయింది, తర్వాత అబేట్మెంట్ 108 అయింది బిఎన్ఎస్ కింద. ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర డీజీపీ 1వ తారీఖు జూలై నుంచి అమల్లోకి వచ్చిన ఈ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఎస్ గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఎస్ఓపి అని రిలీజ్ చేసింది. ఇది వాళ్ళు ఇచ్చిన పోలీసులకు వాళ్ళు విధులు నిర్వహించాల్సిన ప్రొసీజర్ని అంతా కూడా దీంట్లో పొందుపరిచిండు. ఈ ప్రొసీజర్ ప్రకారమే ఇమీడియట్గా హత్యా నేరం కింద 5 మంది కంటే ఎక్కువ మంది కలిసి ఒక వ్యక్తిని హత్య చేశారు కదా, అది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కేసు కదా, ఎస్సీ ఎస్టీ కేసు కింద కూడా ఉన్నది కదా. ఎందుకు ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు అనేది రాష్ట్ర డీజీపీ చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. ఇది డీజీపీ ఇచ్చిన ఎస్ఓపి అనే కదా. ఈ ఎస్ఓపి ఎందుకు మరి శ్రీనివాసులు కేసులో అమలు చేయలేదు? అదనంగా మాకు చేసే అవసరమే లేదు. నువ్వు ఇచ్చిన స్టాండర్డ్స్ రూల్ ప్రకారం ఇమీడియట్గా రిమాండ్ చేయాలి. దీనికి ఐఆర్ ఆఫీసర్ పర్మిషన్ కూడా లేదు. 5 కంటే ఎక్కువ మంది నేరం చేసిన సందర్భం కదా, ఇమీడియట్గా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మొన్న ఎస్పీ వచ్చేసి మేము విచారణ చేస్తామంటాడు. క్లియర్గా డయింగ్ డిక్లరేషన్ ఉన్నది, దాంట్లో 5 పేర్లు చెప్పిండు, ఇంకా 2 బయట ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయమని చనిపోతూ మెజిస్ట్రేట్కి ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉన్నది కదా. ఇంకా విచారణ ఏమేముంది? ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉందని క్లియర్గా నీకు బయటపడ్డది, ఇంకా విచారణ చేసిన ఏమవసరం ఉన్నది? నిజంగా కూడా మీ ఎస్ఓపిని మీరు మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఎస్పీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఆ 5 ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. మిగతా వారిని కూడా పేర్లు పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మొత్తం 7 మందిని అరెస్ట్ చేయాలి ఈ కేసులో. మీరు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారమే చెప్తున్నాను నేను, మా డిమాండ్ కాదు ఇది, నువ్వు చేయాల్సిన విధి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ మీ ఎస్ఓపి మీరు నిజంగా మెయింటైన్ చేస్తున్నారు, అమలు చేస్తున్నారంటే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి. మా మీదనైతే ప్రజా సంఘాలుగా
మా మీదనేమో ప్రివెంటివ్ అరెస్ట్ పెట్టి 24 గంటలు లోపల పెడతావు మేము ఉద్యమాలు చేయకుండా. కానీ మీ పోలీసుల వల్ల మా సామాజిక వర్గం చెందిన వ్యక్తిని చనిపోతే మీరు ఎందుకు తీసుకుంటలేరు? ఈ వేదిక ద్వారా ఇమీడియట్గా మనం ఆ నిందితులను అరెస్ట్ చేయాలి, మిగతా వాళ్ళని కూడా ఆ పేర్లు జోడించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చేయడమే కాకుండా దీని మీద మనమందరం కూడా ఈరోజు మనం కూర్చునే వాళ్ళే కాకుండా మిగతా సంఘాలతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీరాములు శ్రీనివాస్ న్యాయ పోరాట కమిటీ పేరు మీద ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మొదటగా ఆ కుటుంబాన్ని మనం పరామర్శించి తర్వాత అన్నట్లు నిజ నిర్ధారణ కమిటీ ఒకటి పోలీస్ స్టేషన్ మీద మనం అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాంట్లో అందరూ కూడా భాగస్వాములై మనము తదుపరి కార్యక్రమం తీసుకొని ఇప్పుడు జిల్కరన్ అన్నట్లు స్టెప్ బై స్టెప్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.